మన యొక్క భక్తి ఎలా ఉన్నది? మన భక్తి జీవితం ఎలా ఉన్నది? మనం ఆశించినంతగా లేక దేవుడు ఆశించినంతగా మనము దేవుని ఎడల కనపరుస్తున్నామా, కనపరచట్లేదా? నా మాట మరలా మీకు తెలియపరచడం జరుగుతుంది. మనం చేస్తున్న భక్తి దేవునికి అంగీకారముగా ఉన్నదా, లేక కనీసం మన మనసుకి మనకైనా మనం చేస్తున్న భక్తి మంచి భక్తి దేవునికి ఇష్టముగా ఉన్నది అనే ఆలోచన కలిగే భక్తి మనస్సు మనలో ఉన్నదా అని మనం వెతుకులాడితే కనిపిస్తుందో కనిపించట్లేదో దయచేసి నా ముందు ఉన్నవారు ఆయా ప్రాంతాల నుంచి దేవుని యొక్క వాక్యం వినడానికి ఇష్టపడి కూర్చున్న వారందరూ గమనించుకోవాల్సిన ఆలోచించాల్సిన సమయం ఆసనమైంది. పిల్లారా, భక్తి చేస్తున్నామని ముసుగులో ఉండి రేపు దేవుని రాకడలో తేలిపోతే నిత్య అగ్ని గుండానికి వెళ్ళాలి. భక్తిని పరిశీలించుకొని పరీక్షించుకోవాలి. దావీదంటాడు ఒక చక్కని మాట, దేవా నా భక్తి జీవితాన్ని, నా పరిశుద్ధతను, నా హృదయాన్ని, నేను చేస్తున్న ప్రార్థన, నేను ఉంటున్న యథార్థత నీకేమైనా ఎప్పుడైనా డౌట్ వస్తే నన్ను పరీక్షించండి. నన్ను పరీక్షించి పరిశోధించి తెలిసి చెప్పండి, పలానా చోట నువ్వు ఇలా ఉన్నావు, నీ భక్తి విధానం ఇలా ఉందని చెప్పండి ప్రభువా, అప్పుడు నీ దాసు నేను సరి చేసుకుంటాను, దిద్దుబాటు చేసుకుంటాను. దావీదు పదే పదే దేవుని మందిరంలో అడుగుతూ ఉండేవాడంట. ఎందుకు దావీదు రాజు కదా, ఆ మాట ఎందుకు అడగాలంటే దావీదు ఈ లోకానికి రాజే, కానీ ఈయన కూడా ఒక దినాన మరణం వచ్చి మరణము ఈ లోకాన్ని వేరు చేసినప్పుడు తన ఆత్మను పరలోక రాజ్యం చేర్చడానికి ప్రాముఖ్యత చూపిస్తూ ఉన్నాడు. రాజ్యకాంక్షమే ప్రాధాన్యత అనలేదు, అదే శాశ్వతమని దావీదు నమ్మలేదండి. కానీ ఈనాటి మానవుడు లోకమే శాశ్వతమో, లోక జీవితమే శాశ్వతం అంటూ పరలోక రాజ్యాన్ని మరిచి ప్రవర్తిస్తూ ఉన్నాడు. దావీదు తన భక్తిని పరిశీలించుకుంటూ ఉన్నాడు. మరి నీ నా జీవితం పరీక్షించుకోవద్దా? పరీక్ష లేకుండా మేము ఎదగలుగుతామా? పరీక్ష లేకుండా ఎదగలుగుతామా? ఎదగలేము. పరీక్ష మనకి చాలా అవసరం. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనప్పుడు దేవా నేను ఎలా ఉన్నానయ్యా, ప్రభువా నేను ఎలా ఉన్నాను, నీకు ఇష్టంగా ఉన్నానా, లేక నీకు బాధ పెట్టేవారికి ఉన్నానా అని మనం మాట్లాడినప్పుడు, ఒకవేళ మనం బాధ పెట్టేవారికి ఉంటే దేవుడు అంటాడు, బిడ్డ పలాని విషయంలో నువ్వు తొలగిపోతున్నావు, పలాని విషయంలో సన్నగిలిపోతున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు? అలా ఉంటూ నాకు ఇష్టం లేదు, నువ్వు ఇలా ఉండమని మన స్వచ్ఛమైన దేవుడు, జీవగల దేవుడు, మాట్లాడే దేవుడు, జారిపోతున్న వారిని చేయి చాపి అక్కులు చేర్చుకున్న దేవుడు మాట్లాడక మౌనం ఉంటాడా? ఆయన మాట్లాడే దేవుడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని వెంబడిస్తూ కూడా జారిపోతుంటే ఆయన చూస్తూ ఉండడు, హెచ్చరిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు. ఆడిపోతే మాకెందుకని మనుషుని యొక్క స్వభావము, మానవుడు స్వభావం. దేవుని స్వభావం ఏంటంటే పడిపోతున్న వారిని చూడకుండా పట్టించుకునేవాడు కాదు. పడిపోతున్న వారిని చేయి చాపి చెంత నిలిచి ఆయన చేరదీసి ఆయన చంకనెత్తుకొని నిలబెట్టేవాడు మన దేవుడు.